రామగిరి అనే గ్రామంలో రఘురాం ఇల్లు ఒక ఆదర్శవంతమైన ఉమ్మడి కుటుంబానికి పెట్టింది పేరు. తెల్లవారుజామున 6 గంటలకే ఆ ఇంటి ముంగిట కీర్తి, కుసుమ కల్లాపి జల్లి ముగ్గులు వేస్తున్నారు. లోపల కౌసల్య పొయ్యి మీద పాలు కాస్తోంది. కుసుమా, మనకీరోజు చేపల చెరువు దగ్గర పనెక్కువగా ఉంటుంది. రాజయ్య వాళ్ళు 6 గంటలకల్లా వలలు వేస్తామన్నారు. కాని అక్క, పైన ఆకాశంలో మబ్బులున్నాయి కదా, ఒకవేళ వర్షం పడితే చేపలు బయటకి రావటం కష్టమేమోనని భయంగా ఉంది. భయమెందుకు కుసుమా, వర్షం పడితేనే చేపలు ఇంకా బయటకొస్తాయి. తొందరగా పనులు కానివ్వు, అత్తమ్మకి కాఫీ ఇచ్చాక బయలుదేరదాం. కాసేపటికి కౌసల్య కాఫీ గ్లాసులతో బయటకొచ్చింది. ఏ అమ్మా కోడళ్ళు, పనులన్నీ అయిపోయాయా? మీరీ చేపల వ్యాపారం మొదలెట్టిన దగ్గర నుండి నిద్ర కూడా సరిగ్గా పోవట్లేదు. అందుకే మీకు నేనే కాఫీ తీసుకొచ్చాను. పని కంటే ముందు మీ ఆరోగ్యం చూసుకోండి. పర్వాలేదత్తమ్మా, మావయ్య గారు, రాజేష్ బావగారు, మా ఆయన పొలంలో అంత కష్టపడుతుంటే మేమింట్లో ఖాళీగా కూర్చోలేం కదా. ఈ వ్యాపారం వల్ల మన ఇంటి ఖర్చులు వెళ్ళిపోతున్నాయి. మీలాంటి కోడళ్ళు రావటం మా అదృష్టం. సరే, కాఫీ తాగి వెళ్ళండి. మీకోసం నేను టిఫిన్ రెడీ చేస్తాను. కీర్తి, కుసుమ ఇద్దరూ ఊరి చివర ఉన్న చిన్న చెరువు దగ్గరికి చేరుకున్నారు. అక్కడ జాలర్లు వలలు వేసి చేపలు పడుతున్నారు. అమ్మగారు, ఈ రోజు జల్లెలు బొచ్చలు బాగా పడ్డాయి. ఇక ఒక 20 కేజీల వరకు ఉంటాయనుకుంటా. సరే రాజయ్య, జాగ్రత్తగా తూకం వెయ్యి. కుసుమా, నువ్వా లెడ్జర్ బుక్ తీసుకో. ఏ రకం ఎన్ని కేజీలుందో రాసుకో. అక్క, ఈసారి పెద్ద చేపలు ఎక్కువగా ఉన్నాయి. టౌన్లో హోటల్ వాళ్ళు చేపలు అడుగుతున్నారుగా, వాళ్ళకి రేటు పెంచి చెప్పనా? వద్దొద్దు కుసుమా, మన దగ్గర నాణ్యత ఉంటుంది కాబట్టే అందరూ చేపలు కొనడానికి వస్తారు. మనం ఎలా పడితే అలా రేట్లు పెంచకూడదు. కిలో మీద 2 రూపాయలు తక్కువైనా సరే అమ్మేటప్పుడు తూకం విషయంలో కూడా పక్కాగా ఉండాలి. అమ్మేది 10 మందికైనా వాళ్ళు మళ్ళీ మన దగ్గరికే రావాలి. అప్పుడే ఒక వ్యాపారక్కడికొచ్చాడు. కీర్తి గారు, ఈరోజు మొత్తం స్టాక్ నేను తీసేసుకుంటాను. కిలో 120 ఇస్తాను. వద్దు సుబ్బయ్య గారు, బయట మార్కెట్లో 150 ఉంది. మేం పల్లెటూరి వాళ్లమని తక్కువ అంచనా వేయకండి. మీరు 140 ఇస్తేనే ఇస్తాం, లేదంటే మేమే సంతలో అమ్ముకుంటాం. అవును సుబ్బయ్య గారు, మేమమ్మేవి తాజా చేపలు, నిన్న మొన్నటి చేపలు కావుగా. సరే సరే, మీ తెలివి ముందు నేను గెలవలేను. 140కే తీసుకుంటాను. ఇలా కీర్తి, కుసుమ చెరువు దగ్గర కష్టపడుతుంటే మరోవైపు రాజేష్ మరియు రాకేష్ పొలంలో హలంతో దున్నుతున్నారు. ఎండ ముదురుతుంది. రఘురాం గట్టుమీద కూర్చొని పని పర్యవేక్షిస్తున్నాడు. నాన్నా, ఈసారి విత్తనాల ధరలు చాలా పెరిగిపోయాయి. ఎరువుల స్టాక్ కూడా లేదు. పెట్టుబడికి ఇంకా 20,000 తక్కువ అవుతున్నాయి. అవునన్నా, వర్షం సరిగా పడకపోతే మనం వేసిన పెట్టుబడి కూడా తిరిగి రాదు. మళ్ళీ అప్పు చేయక తప్పరా? అప్పంటేనే నాకు భయంగా ఉందిరా. మన పెద్దలెప్పుడు ఎవరి దగ్గర చెయ్యి చాచలేదు. కానీ ఈ కాలంలో వ్యవసాయం అంటేనే రిస్క్ అయిపోయింది. కాసేపయ్యాక కీర్తి, కుసుమ టిఫిన్ బాక్సులతో పొలం దగ్గరికొచ్చారు. ఏమైంది, ముగ్గురు అలా మొహాలు వేలాడేశారు? పొలంలో ఏదైనా సమస్య? నీకు తెలీదు కుసుమా, ఈసారి పెట్టుబడికి ఇబ్బందిగా ఉంది. పెట్టుబడికి ఇంకా 20,000 తక్కువ అవుతున్నాయి. అప్పు కోసం ఆలోచిస్తున్నాం. అప్పెందుకు రాకేష్, మీ వెనుక మీ భార్యలున్నారని మర్చిపోయారా? ఇదిగోండి, ఈ వారం చేపల వ్యాపారంలో వచ్చిన లాభం 15,000. ఇంకో 5,000 నా దగ్గర దాచినవున్నాయి. కీర్తి చీర కొంగులో నుండి డబ్బు తీసి రాజేష్కిచ్చింది. కీర్తి, వీటిని మీరు చేప పిల్లలు కొనడానికి, చేపల దానాకి వాడాలి కదా. ఇవన్నీ మీ కష్టార్జితం కదా. మళ్ళీ మీరే మాకు సాయం చేస్తున్నారా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇల్లన్నాక కష్టసుఖాలు అందరివి. మీరు పొలంలో కష్టపడుతుంటే మేం గట్టు మీద కూర్చుని చూస్తామా? మన వ్యవసాయం బావుంటేనే అందరం సంతోషంగా ఉంటాం. ఒరే రాజేషు, చూసావా నా కోడళ్ల మనసు? ఇంటిని చక్కదిద్దటమే కాదు, చేదోడు వాదోడుగా నిలబడడం కూడా తెలుసు వీళ్ళకి. నా పొలం పెట్టుబడి బాధ తీర్చేశారు తల్లులు. ఆ రోజు సాయంత్రం పొలం పనులయ్యాక అందరూ ఇంటికి చేరుకున్నారు. అలాగే మళ్లీ చేపలమ్మడానికి వెళ్లిన కోడళ్లు కూడా ఇంటికొచ్చేశారు. కీర్తి, కుసుమని చూసిన కౌసల్య, అమ్మా కీర్తి, ఈరోజు చేపల అమ్మకం అయిపోయిందా? మీ మొహం చూస్తే చాలా అలసిపోయినట్టున్నారు.
మీ కష్టం చూస్తే నాకు ముచ్చటేస్తుంది తల్లి. ఇంట్లో పనులు చేసుకొని హాయిగా ఉండే బదులు ఇలా ఎండలో చేపలమ్ముతున్నారు మీరు. చేపలన్నీ అమ్మడమైపోయిందత్తయ్యా. ఈరోజు చిన్న చేపలు కొన్ని మిగిలితే ఊరి చివర ఉన్న పేదవాళ్లకిచ్చేసొచ్చాం. వాళ్ళు చాలా సంతోషించారు. అత్తయ్య, మన ఇంటిని నిలబెట్టడానికి మేం చేసే పని అంత గొప్పదేం కాదు. కానీ మీరు ఇంటి దగ్గరుండి ఇంతమందికి కావలసిన అన్ని వంటలు చేస్తున్నారు. మీరే మాకంటే ఎక్కువ పని చేస్తున్నారత్తయ్యా. అవునత్తయ్యా, మీరు మా కోసం చాలా కష్టపడుతున్నారు. అక్క, రేపుదయం మన ఊళ్ళో సంత ఉంది కదా, మనం ఎండు చేపలు కూడా కొన్ని ప్యాక్ చేసి తీసుకెళ్దామా? వాటికి కూడా గిరాకీ బావుంటుంది. మంచి ఆలోచన కుసుమా. వృధా చేయడం కంటే విలువ పెంచి అమ్మటం గొప్ప విషయం. అప్పుడే రాజేష్, రాకేష్ అక్కడికొచ్చారు. అమ్మా, నీ కోడళ్ళు మామూలు కోడళ్ళు కాదు, మన ఇంటికొచ్చిన లక్ష్మీదేవతలు. ఈరోజు మేం పెట్టుబడి కోసం బాధపడుతుంటే వాళ్ల దగ్గరున్న డబ్బిచ్చి మా భారం సగం తగ్గించేశారు. అవునమ్మా, మేం వ్యవసాయం చేస్తుంటే వీళ్ళు వ్యాపారంతో మాకు ఆర్థికంగా వెన్నెముకలా నిలబడ్డారు. ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పు? నాకు తెలుసురా, ఆడపిల్ల తెలివి పెరిగితే ఇల్లు వెలుగుతుంది. ఈ మాటకి నా కోడళ్లే నిదర్శనం. అలా అంతా ప్రశాంతంగా ఉండగా కొద్ది రోజుల తరువాత ఊళ్ళో భారీ వర్షాలు కురిశాయి. చెరువు పొంగి చేపలన్నీ కొట్టుకుపోయే ప్రమాదం ఏర్పడింది. కీర్తి, కుసుమ రాత్రికి రాత్రే చెరువు దగ్గరికి వెళ్లి జాగ్రత్తలు తీసుకున్నారు. అక్క, వరద ఉధృతి పెరుగుతుంది. చెరువుగట్టు తెగిపోయేలా ఉంది. ఏం చేద్దాం? రాజయ్యని పిలువు కుసుమా. గట్టుకడ్డంగా ఇసుక బస్తాలు వేయిద్దాం. మన మనుషులందరినీ రమ్మను. చేపలు పోతే మన 6 నెలల కష్టం పోయినట్టే. కీర్తి ఆ రోజు రాత్రి ఊరందరినీ పిలిచింది. గ్రామస్తులారా, అందరూ జాగ్రత్తగా వినండి. ఈరోజు ఈ వర్షం ఇంకా పెరిగితే మనూరి చెరువు తెగిపోతుంది. దానివల్ల మన ఊరు మొత్తం మునిగిపోతుంది. అలాగే మనం నిలువ నీడలేని వాళ్ళం అవుతాం. కాబట్టి ఈరోజు రాత్రి అందరం కష్టపడి ఈ చెరువు కట్టని ఇంకా బలంగా చేద్దాం. అలా అయితే మన చెరువుకేం కాదు. కీర్తి మాట విని అందరూ కలిసి చెరువుకి గండి పడకుండా పెద్ద గట్టు వేశారు. అలా చెరువుకి గండి పడకుండా అందరి సాయంతో కీర్తి చెరువుని కాపాడింది. మరుసటి రోజు వర్షం తగ్గాక అందరూ ఆమె సాహసాన్ని మెచ్చుకున్నారు. కీర్తి, నువ్వు చేసిన పని వల్ల మన చెరువు రక్షించబడటమే కాదు, చుట్టుపక్కల పొలాలు కూడా వరద నుండి తప్పించుకున్నాయి. ఒకవేళ ఈ చెరువు తెగితే మన ఊరి పంటలకు నీళ్లుండేవి కాదు, అలాగే పశువులకు నీళ్లు కూడా ఉండేవి కావు. నీకింత ధైర్యం ఎక్కడిది తల్లి? మావయ్య గారు, భయం కంటే బాధ్యత ముఖ్యం. ఇంతకాలం ఈ చెరువు మనకు అన్నం పెట్టింది. నీళ్లని కాపాడుకుంటేనే మనకి భవిష్యత్తు ఉంటుంది. ఈ ప్రపంచంలో జీవకోటికి ఈ నీరే కదా ఆధారం. కీర్తి మాటలకి ఊరంతా చప్పట్లతో మారుమోగింది. కొంతకాలం గడిచింది. ఆ ఇంటి కోడళ్లు చేసిన చేపల వ్యాపారం విజయవంతమై పెద్ద కంపెనీగా మారింది. రాజేష్, రాకేష్ వ్యవసాయంలో సరికొత్త పద్ధతులు ప్రవేశపెట్టి గొప్ప రైతులుగా పేరు తెచ్చుకున్నారు. ఆ పల్లెటూళ్ళలో రఘురాం కుటుంబం అంటే అందరికీ గౌరవం పెరిగింది. చూసావా కౌసల్య, మన కోడళ్ళు మన వంశ గౌరవాన్ని ఎక్కడికి తీసుకెళ్లారో? అవునండి, మన కోడళ్ళు వంటింటికే పరిమితం కాకుండా తెలివితో వ్యాపారాన్ని విజయవంతం చేశారు. కీర్తి, కుసుమ ఇద్దరూ నవ్వుతూ తమ పనుల్లో నిమగ్నమైపోయారు. వాళ్ల మధ్య ఉన్న ఐకమత్యం, తెలివితేటలు ఆ ఇంటికి శాశ్వతమైన ఐశ్వర్యాన్ని తెచ్చిపెట్టాయి. రఘురాం గారి కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేనందున ఆ ఇంటి పెద్ద కొడుకు రాజేష్ తన తమ్ముడు రాకేష్ని చదివించడానికి పొలం పనులకి వెళ్తాడు. కౌసల్య గారికి ఆరోగ్యం బాలేనందున ఆ ఇంటి ఆడపడుచు కావ్య ఇంటి పనులన్నీ తన భుజాన వేసుకుని ఓపెన్ డిగ్రీ చదువుతుంది. రాజేష్కి పక్కూరమ్మాయి కీర్తితో పెళ్ళవుతుంది. చదువు పూర్తయి రాకేష్కి మంచి జాబ్ వస్తే ఆ కుటుంబం కష్టాలన్నీ తీరతాయనుకుంటున్న సమయంలో రాకేష్ పట్నంలో కుసుమని ప్రేమించి పీజీ ఫెయిల్ అయ్యాడు. కానీ ఇంట్లో అందరికీ తను పీజీ పాస్ అయినట్టు చెప్పాడు. కానీ రాకేష్ పీజీ పాస్ కాలేదన్న విషయం కావ్యకి తెలుసు. ప్రస్తుతం రాఘవయ్య గారి ఇంట్లో ఆ రోజు ఉదయం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. రాకేష్ పీజీ పాస్ అయ్యాడన్న వార్త ఆ ఇంట్లో పండుగ వాతావరణాన్ని తెచ్చింది. రఘురాం గారు వరండాలో కూర్చుని ఆనందంగా గాలి పీల్చుకుంటున్నారు. ఎప్పుడూ లేని నిశ్చింత ఆయన ముఖంలో కనిపిస్తుంది. కౌసల్య, మన రాకేష్ పీజీ పూర్తి చేసేశాడు. మన కష్టాలు తీరే రోజు దగ్గర పడింది.
వాడేదైనా మంచి కంపెనీలో చేరితే రాజేష్కి కొంత విశ్రాంతి దొరుకుతుంది. ఆ పిల్లాడు పగలు రాత్రి పొలంలోనే మగ్గిపోతున్నాడు. ఇకనైనా వాడికి కాస్త సుఖం దొరకాలి. అలాగే మన కావ్యకి కూడా మంచి సంబంధం చూసి పెళ్లి చేయొచ్చు. అవునండి, నాకైతే చాలా సంతోషంగా ఉంది. వాడి చదువు కోసం మీరు రాజేషు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. దేవుడు మన మొర ఆలకించాడు. వాడికి ఉద్యోగం వస్తే ఒకసారి పట్నంలో పెద్ద ఆసుపత్రికెళ్ళి అన్ని పరీక్షలు చేయించుకోవాలి. ఈ మధ్య నాకు నడుం నొప్పి మరీ ఎక్కువైంది. వాళ్లలా మాట్లాడుకుంటుండగా అప్పుడే రాజేష్ పొలం నుండొచ్చాడు. తన తమ్ముడికి త్వరలోనే మంచి ఉద్యోగం వస్తుందన్న సంతోషం అతని కళ్లలో స్పష్టంగా కనిపిస్తుంది. తన కష్టానికి తగిన ప్రతిఫలం దొరికిందని అతను భావిస్తున్నాడు. అదే సమయంలో రాకేష్ అక్కడికొచ్చాడు. నాన్నగారు, మన రాకేష్ చదువుకి పెద్ద కంపెనీలో వాడికి మంచి ఉద్యోగం వస్తుంది. వాడింక పట్నంలో దర్జాగా ఉండాలి. అన్నట్టు రాకేష్, ఇట్రారా. రాకేష్ ముఖంలో ఆనందం కంటే భయమే ఎక్కువగా ఉంది. బయటకి నార్మల్గా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు. కావ్య ఒక మూలన నిలబడి తన అన్నయ్యని తీక్షణంగా చూస్తుంది. ఇదిగో రాకేషు, ఈ 2000 రూపాయలు ఉంచుకో. నువ్వు ఇంటర్వ్యూలకు వెళ్ళేటప్పుడు మంచి బట్టలు వేసుకెళ్ళాలి. ఇప్పుడున్నవి పాతవైపోయి ఉంటాయి. ఈ డబ్బుతో మంచి డ్రెస్ కొనుక్కో. రాకేష్కి ఆ డబ్బు చూస్తుంటే ఏడుపు ఆగటం లేదు. తన అన్నయ్య చిరిగిన చొక్కా వేసుకుని పొలంలో ఎండనక వాననక కష్టపడి సంపాదించిన డబ్బది. తనకి ఒక మంచి కండువ కొనుక్కోవడానికి కూడా వెనకాడే అన్నయ్య తన కోసం ఇంత డబ్బివ్వటం చూసి అతని గుండె తరుక్కుపోయింది. వద్దన్నయ్యా, ఈ డబ్బులు నీ దగ్గరే ఉంచుకో. నీకూడా సరిగ్గా బట్టలు లేవు కదా, నేనేదో ఒకటి మేనేజ్ చేస్తానులే. తీసుకో పిచ్చోడా, నాదేముందిరా. నేను పొలంలో మట్టిలో ఉండేవాణ్ణి. రేపు ఉద్యోగం చేయడానికి నువ్వు ఆఫీసులకు వెళ్ళేవాడివి. నువ్వు బావుంటేనే కదా మాకు గౌరవం. ఇంకేం ఆలోచించకుండా ఈ అన్నయ్య ఇచ్చిన డబ్బు తీసుకో. రాకేష్ ఆ డబ్బు తీసుకుని కళ్ళు తుడుచుకున్నాడు. ఆ దృశ్యాన్ని దూరం నుండి చూస్తున్న కావ్య తన మనసులో, రాకేష్ అన్నయ్య, నువ్వు మా అందరినీ మోసం చేయటం లేదు. నీ భవిష్యత్తుని నువ్వే మోసం చేసుకుంటున్నావు. పాపం రాజేష్ అన్నయ్య తనకి మంచి బట్టలు లేకపోయినా నీకోసం ఆరాటపడుతున్నాడు. అన్నయ్యకి కనీసం ఒక మంచి పంచ కూడా లేదు. కాని అప్పు తెచ్చి మరీ నిన్ను చదివించాడు. పాపం అమ్మా నాన్న, వాళ్ల నమ్మకాన్ని నువ్వు ఏ రోజుకి నిలబెడతావు? రాకేషు, ఆలస్యం చెయ్యకు నాన్నా. ఏదైనా మంచి కంపెనీలో ఉద్యోగం చూసుకో. ఊళ్ళో అందరూ అడుగుతున్నారు, రాకేష్ చదువెప్పుడైపోతుంది, ఎప్పుడు ఉద్యోగంలో చేరుతున్నాడు అని. మన కుటుంబ పరువు ఎప్పటికైనా నువ్వే నిలబెట్టేది. అమ్మా, నాన్న, నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని మోసం చేశాను. అన్నయ్య, నా కోసం నువ్వు పడ్డ కష్టాన్ని నేను బూడిదలో పోశాను. కానీ ఏదో ఒకరోజు నేను మంచి ఉద్యోగం సాధిస్తాను అని తన మనసులో అనుకున్నాడు రాకేష్. వాళ్ళలా మాట్లాడుతూ ఉండగా రాకేష్ ఫ్రెండ్ గణేష్ ఇంటికొచ్చాడు. గణేష్ సిటీలో ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. హాయ్ రాకేష్. నమస్కారం అంకుల్. అందరూ ఎలా ఉన్నారు? ఏంటి విషయం అంకుల్, చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు? రారా గణేష్, కూర్చో. ఈ ఆనందానికి కారణం ఏమిటంటే ఈ మధ్య రాకేష్ పొలిటికల్ సైన్స్లో పీజీ పూర్తి చేశాడు. వీడు కూడా నీలాగే రేపో మాపో మంచి ఉద్యోగం సాధిస్తాడు. అవునా? కంగ్రాట్స్ రాకేష్. అన్నట్టు రాకేష్, మా ఆఫీస్లో పీజీ చేసిన వాళ్ళకి జాబ్ వేకెన్సీస్ ఉన్నాయి. నువ్వెలాగో పీజీ చేసావుగా, నీ సర్టిఫికేట్స్ ఇస్తే నేను మా హెచ్ఆర్తో మాట్లాడి మా కంపెనీలోనే నిన్ను జాయిన్ చేయిస్తాను. మా కంపెనీలో చేరితే నీ లైఫ్ బాగుంటుంది. గణేష్ అలా సర్టిఫికెట్స్ అడగడంతో రాకేష్కి గుండాగినంత పనైంది. తన దగ్గర సర్టిఫికెట్స్ లేవు, ఎందుకంటే తను ఫెయిల్ అయ్యాడు కదా. అలాగే సర్టిఫికెట్స్ అన్నీ కాలేజ్లో ఉన్నాయి. ఇంకా రాకేష్ కాలేజ్ ఫీజు కూడా కట్టలేదు. రాకేష్కి చెమటలు పట్టడం మొదలైంది. మంచి శుభవార్త చెప్పావు బాబు. రాకేష్, నువ్విలా పీజీ పాస్ అయ్యావో లేదో అప్పుడే అదృష్టం నీ తలుపు తడుతుంది. వెళ్ళు, లోపలికెళ్ళి నీ సర్టిఫికెట్స్ అన్నీ ఒక ఫైల్లో పెట్టి తీసుకొచ్చి గణేష్కి పో. కావ్య పరిస్థితిని గమనించి వెంటనే రంగంలోకి దిగింది. నాన్నగారు, అన్నయ్య ఇప్పుడే సర్టిఫికెట్స్ ఇవ్వలేడు. తనింకా ఎంప్లాయబిలిటీ స్కిల్స్ ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్నాడు. గణేష్ వాళ్ళది సాఫ్ట్వేర్ కంపెనీ. సాఫ్ట్వేర్ కంపెనీలో చేరాలంటే కేవలం డిగ్రీ, పీజీ ఉంటే సరిపోదు. కొన్ని స్పెషల్ కోర్సులు చేయాలి. అవి పూర్తయ్యాక తనే స్వయంగా ఇస్తాడు.
అప్పుడు అన్నయ్యకి ఇంకా ఎక్కువ జాబ్ ఆఫర్స్ వస్తాయి. ఆ అవును అంకుల్, కావ్య చెప్పింది నిజమే. టెక్నికల్ స్కిల్స్ ఉంటే ప్యాకేజ్ కూడా బాగుంటుంది. సరే రాకేష్, నువ్వు ఆ కోర్స్ పూర్తి చేశాక నాకు చెప్పు. ఒకవేళ ఆఫీస్లో నీకు జాబ్ కావాలంటే నా రిఫరెన్స్ నీకెప్పుడూ ఉంటుంది. ఓ అవునా, అయితే రాకేష్ నువ్వు మంచి కోర్సులో చేరు. ఆ సమస్య నుండి బయటపడడంతో రాకేష్ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాడు. త్రుటిలో ప్రమాదం తప్పింది. గణేష్ వెళ్ళిపోయాక కావ్య రాకేష్ని పక్కకి తీసుకెళ్లి, రాకేష్ అన్నయ్య, ప్రతిసారి ఇలా తప్పించుకోవటం సాగదు. ఇలా ఇంట్లో అందరూ నిన్ను చాలా మంచోడివని అనుకుంటున్నారు. రాజేష్ అన్నయ్య నీకోసం అప్పులు చేస్తున్నాడు. నువ్వింకా ఇక్కడే ఉంటే నువ్వే మోసగాడిలా అనిపించి నీకు నువ్వే కృంగిపోతావు. వెంటనే సిటీకెళ్ళి ఆ సప్లిమెంటరీ పరీక్షలు రాసి పాస్ అవ్వు. అప్పటిదాకా ఈ అబద్ధాన్ని మోయక తప్పదు. నువ్వు అన్నది నిజమే కావ్య. ఇక ఇక్కడ ఉండలేను. నాన్నగారితో మాట్లాడి సిటీకి వెళ్తాను. అక్కడే చదువుకొని ఎలాగైనా పాస్ అవుతాను. రాకేష్ రఘురాం దగ్గరికెళ్ళి, నాన్న, నాకు సిటీలో కొన్ని స్కిల్స్ నేర్చుకోవాలనుంది. ఇక్కడుంటే ఏం తెలియట్లేదు. అక్కడుంటేనే ఉద్యోగం తొందరగా వస్తుంది. సరే నాన్న, నీ చదువు కోసం ఏది మంచిదైతే అదే చెయ్యి. నీ సంతోషమే మాకు ముఖ్యం. కాసేపు ఆగు రాకేషు, నేనిప్పుడే వస్తాను. రాకేష్ని అలా ఆగమని చెప్పి రాజేష్ కాసేపటి తరువాత ఇంటికొచ్చాడు. ఎక్కడికో వెళ్ళొచ్చిన రాకేష్ చేతిలో కొంత డబ్బు పెట్టాడు. ఇంతసేపు ఎక్కడికెళ్ళావు రాజేష్? మన వీరేశం దగ్గర అప్పు కోసం వెళ్ళాను నాన్న. తమ్ముడు సిటీలో ఉండాలంటే హాస్టల్ ఖర్చులు, కోర్సు ఫీజులు అవుతాయిగా. మన దగ్గరున్నవి సరిపోవని వెళ్ళాను. రాకేష్కి ఆ మాట వినగానే భూమి కుంగినట్టనిపించింది. తన కోసం అన్నయ్య మళ్లీ అప్పుల ఊబిలోకి దిగుతున్నాడా అని బాధపడ్డాడు. ఏవండి, మీరెందుకింతలా శ్రమ పడతారు? మొన్న మా నాన్నొచ్చినప్పుడు ఏదైనా అవసరమైతే వాడుకోమని నా చేతిలో కొంత డబ్బు పెట్టారు కదా, అవి మరిదిగారికిస్తే సరిపోతుందిగా. మళ్ళీ వీరేశం దగ్గర అప్పు చేయటం ఎందుకు? కావ్యకి కీర్తి మీద చాలా గౌరవం పెరిగింది. తనెంత మంచిదో అర్థమైంది. కాని రాకేష్ మౌనంగా ఉండటం చూసి కావ్యకి కోపం కట్టలు తెంచుకుంది. కాకపోతే అలాగే ఉండిపోయింది. కావ్య కోపంగా ఉండటం చూసిన కౌసల్య, ఏంటే కావ్య, అలా మోకం మార్చుకున్నావు? అన్ని డబ్బులు మీ అన్నయ్యకే ఇస్తున్నామని కోపంగా ఉందా? వాడు గనక ఒక్కసారి ఉద్యోగంలో స్థిరపడితే నీకొక మంచి శ్రీమంతుణ్ణి చూసి అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తాడు చూడు. హా, చేస్తాడు. అన్నీ ఆ కుసుమకే సరిపోతాయి. అసలు విషయం తెలిస్తే మీరే రాకేష్ అన్నయ్య పెళ్లి చేస్తారు అని మనసులో అనుకుంది కావ్య. రాకేష్ తన సామాన్లతో సిటీకి బయలుదేరాడు. తను వెళ్ళాక కావ్య మనసులో ఎన్నో ఆలోచనలు. సిటీకి వెళ్లిన రాకేష్ని కుసుమ కలిసింది. ఏంటి రాకేష్, ఈసారి డబ్బులు బాగానే తెచ్చినట్టున్నావు. పద, ఈ డబ్బుతో మంచి పబ్కి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం. చాలా రోజులైంది మనం బయటికెళ్ళి. చూడు కుసుమా, ఇంటి దగ్గర మా నాన్న నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. నా అన్నయ్య నా కోసం కష్టపడుతున్నాడు. మా చెల్లి నా చదువు కోసం తను ఓపెన్ డిగ్రీ చేస్తుంది. అలాగే మా ఇంటి బాధ్యత చూసుకుంటుంది. ఇన్నాళ్ళు వాళ్ల కష్టం తెలియక నీ చుట్టూ తిరిగాను. కానీ ఇక నుండి నాకు చదువే లోకం. నేను ఈ సప్లిమెంటరీ రాసి పాస్ అవ్వకపోతే ఆ ఇంట్లో నా శవాన్ని కూడా ముట్టుకోరు. ముఖాన్ని ఎవ్వరికీ చూపించలేను. ఇక నుండి చదువు తర్వాతే ఏదైనా. సరే డార్లింగ్, ఏదో మూడ్లో ఉన్నావు, బాగా చదువుకో. కానీ లైఫ్ని కూడా ఎంజాయ్ చేయాలి కదా. కానీ రాకేష్ తన మాట మీద నిలబడ్డాడు. కుసుమతో ఫోన్ మాట్లాడటం తగ్గించాడు. పార్టీలకి వెళ్లటం ఆపేశాడు. రోజూ పుస్తకాలతో కుస్తీ పట్టాడు. దాంతో కుసుమకి విపరీతమైన కోపం వచ్చింది. రాకేష్కి కుసుమకి మధ్య ఫోన్లోనే పెద్ద పెద్ద గొడవలు మొదలయ్యాయి. నన్ను అవాయిడ్ చేస్తున్నావా రాకేష్? నా కాల్స్ ఎత్తవు, మెసేజ్లకి రిప్లై ఇవ్వవు, ఏంటిది? నీకు ముందే చెప్పా కదా కుసుమా, ముందు చదువు తర్వాతే ఏదైనా అని. అలా చెప్పి రాకేష్ ఫోన్ కట్ చేశాడు. అదే సమయంలో కావ్య రాకేష్కి కాల్ చేసింది. అన్నయ్య, ప్రిపరేషన్ ఎలా జరుగుతుంది? ఎగ్జామ్స్ దగ్గరలోనే ఉన్నాయి కదా. ఏకాగ్రత దెబ్బతిననివ్వకు. నీ వెనుక ఒక కుటుంబం ఆశ ఉందన్నయ్యా. సరే కావ్య, నీ నమ్మకాన్ని వమ్ము చెయ్యను. బాగా చదివి ఈసారి ఖచ్చితంగా పాస్ అవుతాను. అన్నట్టుగానే రాకేష్ కష్టపడి చదివి పీజీ సప్లిమెంటరీ పరీక్షలు రాశాడు. ఫలితాలొచ్చాయి. ఈసారి రాకేష్ పాస్ అయ్యాడు.
ఆ సంతోషాన్ని వెంటనే కావ్యకి ఫోన్ చేసి చెప్పాడు. కావ్య, నేను పాస్ అయ్యాను. నాకు అఫీషియల్ సర్టిఫికెట్స్ వచ్చేసాయి. నా మీద నాకు నమ్మకం కలిగింది. చాలా సంతోషమన్నయ్యా. అన్నట్టు మొన్న కుసుమ వదినతో గొడవ గురించి చెప్పావు కదా, తనిప్పుడెలా ఉంది? తను నన్ను వదిలేలా లేదు కావ్య. నా మీద చాలా కోపంగా ఉంది. నేను మళ్ళీ తనని బ్రతిమాలుతున్నాను. ఎలాగూ పాస్ అయ్యావు కదా, ఇక తొందరగా మంచి జాబ్ సంపాదించు. అప్పుడు మీ పెళ్లి విషయం ఇంట్లో ధైర్యంగా చెప్పొచ్చు. తనతో మంచిగా మాట్లాడు, తనని దూరం చేసుకోకన్నయ్యా. కుసుమ రాకేష్ మీద చాలా కోపంగా ఉన్నా రాకేష్ మెల్లగా తన కోపాన్ని శాంతపరిచాడు. నాకు మంచి జాబ్ వచ్చాక నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఇప్పుడు చదువు కోసమే అలా ప్రవర్తించాను. అంటూ సర్ది చెప్పాడు. దాంతో మళ్లీ వాళ్ల మధ్య ప్రేమ చిగురించింది. కాని మరుసటి రోజు కుసుమ రాకేష్కి ఫోన్ చేసి ఒక పిడుగులాంటి వార్త చెప్పింది. రాకేష్, మా నాన్నగారు నీ గురించి అడిగారు. ఆయన నీతో మాట్లాడాలంట. మన పెళ్లి విషయం సెటిల్ చేస్తానన్నారు. మీ ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకుని రమ్మంటున్నారు. రేపే మా ఇంటికి మీ ఫ్యామిలీతో రా. రాకేష్కి ఒక్కసారిగా నోట మాట రాలేదు. కాళ్ల కింద భూమి కదిలినట్టనిపించింది. ఆ విషయం వెంటనే కావ్యకి ఫోన్ చేసి చెప్పాడు. కావ్య, కుసుమ వాళ్ళ నాన్న మన ఫ్యామిలీని తీసుకుని రమ్మంటున్నారు. ఇప్పుడు ఏం చెయ్యాలి? అన్నయ్యా, ఇప్పుడు అబద్ధం కూడా పని చెయ్యదు. నాన్నని తీసుకుని అక్కడికి వెళ్ళక తప్పదు. ఇక ఏం జరుగుతుందో దైవ నిర్ణయం. రాకేష్ ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలిస్తే ఏం జరుగుతుంది? రాకేష్ తన తండ్రిని పెళ్లికొప్పిస్తాడా? కుసుమ తండ్రిని కలిసిన రఘురాం గారి ప్రతిస్పందన ఏంటి? రాకేష్కి కుసుమ దక్కుతుందా లేక అవమానం మిగులుతుందా? వీటన్నిటికీ సమాధానం తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ చూడాల్సిందే.